ఆధార్ ఇన్ఫర్మేషన్ దుర్వినియోగం చేసే వారి సంఖ్య రోజురోజుకి పెరిగిపోతుంది. మోసగాళ్ల బారిన పడకుండా ఉండాలంటే మీ ఆధార్ కార్డు యొక్క సమాచారం సురక్షితంగా ఉంచుకోవటం చాలా అవసరం. కాబట్టి ఆధార్ అథారిటీ అందించే సదుపాయాన్ని ఉపయోగించి మీ ఆధార్ కార్డ్ దుర్వినియోగం అవుతుందా లేదా అని మీకు మీరే తెలుసుకోవచ్చు. మరి అదెలా అంటే ఈ వీడియోని పూర్తిగా చూస్తే మీకే అర్థమవుతుంది. మరి అంతకన్నా ముందు మీలో ఎవరైనా మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే ఇటువంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ టాపిక్ అనేది మీకు నచ్చితే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, నా పేరు జయరామకృష్ణ. వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆర్కే ఫ్యాక్ట్స్ అండ్ టెక్నాలజికల్. ఆధార్ ఇప్పుడు అందరి జీవితాల్లో ముఖ్యమైన కార్డు. ప్రభుత్వ పథకాలు, బ్యాంక్, టెలికాం సేవలు, ఇలా ప్రతి అవసరానికి ఆధార్ ప్రధాన గుర్తింపు కార్డుగా ఉపయోగపడుతుంది. పుట్టిన పిల్లలకు కూడా ఆధార్ నెంబర్ అల్కేట్ అవుతుంది. ఇటీవలే ఆధార్ అప్డేటేషన్ చేయించుకోవాలని ఆధార్ అథారిటీ సంస్థ UIDAI ఆదేశాలని జారీ చేసింది. ప్రస్తుతానికి ఉచితంగా అప్డేట్ చేసుకోవడానికి అవకాశం ఉంది. ఈలోగా చేసుకోని వారు తర్వాత ఫైన్ కట్టి ఆధార్ అప్డేట్ అనేది చేయించుకోవాల్సి ఉంటుంది. ఇంత ముఖ్యమైన ఆధార్ కార్డు విషయంలో జాగ్రత్తగా లేకపోతే ఆధార్ సమాచారం దుర్వినియోగం అయ్యే ప్రమాదం ఉంటుంది. ఆధార్ కార్డులో సమాచారాన్ని దొంగతనం చేసి అనధికార యాక్సెస్ ద్వారా ఆర్థిక మోసాలకు పాల్పడుతూ ఉంటారు కేటుగాళ్ళు. ఆధార్ వివరాలను మోసగాళ్ళు వారి ప్రయోజనాల కోసం ఉపయోగిస్తారు. ఈ దుర్వినియోగం వల్ల ఆర్థిక నష్టాలు, చట్టపరమైన సమస్యలు కూడా రావచ్చు. ముఖ్యంగా ఆధార్ కార్డు వివరాలు ఎక్కడ పడితే అక్కడ ఇవ్వటం వల్ల దుర్వినియోగం అవుతూ ఉంటాయి. అంటే కొన్ని ప్రైవేటు సంస్థలు వినియోగదారుల సమాచారం తీసుకుని ఇతరులకి అమ్ముతూ ఉంటారు. వీటిని ఆర్థిక మోసాలకు పాల్పడే వారు వినియోగించి ప్రజల బ్యాంకు అకౌంట్లో ఉన్న నగదును కూడా దొంగిలిస్తూ ఉంటారు. ఇటీవల ఇలాంటి నేరాలు బాగా పెరిగిపోయాయి కూడా. మీ అనుమతి లేకుండా ఎవరైనా మీ ఆధార్ని ఉపయోగిస్తున్నారని మీకు అనుమానం కలిగితే వెంటనే మీకు చెక్ చేసుకునే అవకాశం ఉంది. ఆధార్ అథారిటీ UIDAI అందించే సదుపాయంతో మీ ఆధార్ ఉపయోగాలని చెక్ చేసుకోవచ్చు. ప్రయాణం, బ్యాంకింగ్ లాంటి సదుపాయాలకు మీ ఆధార్ ఎప్పుడు ఎక్కడ వాడారో ఇట్టే తెలిసిపోతుంది. దీనికోసం ఇప్పుడు నేను చెప్పే ప్రాసెస్ని ఫాలో అవ్వండి. ఆధార్ అథారిటీ వెబ్సైట్ పోర్టల్ UIDAI.gov.in లాగిన్ అవ్వండి. అథెంటికేషన్ హిస్టరీని చూడండి. మీరు ఆధార్ వినియోగాన్ని తనిఖీ చేయాలనుకుంటున్న తేదీని అక్కడ ఎంటర్ చేయండి. ఆ తేదీని ఎంటర్ చేయగానే తేదీలో జరిగిన ఆధార్ లావాదేవీలు మొత్తం అక్కడ మీకు కనిపిస్తాయి. ఏదైనా మీకు అక్కడ అనుమానాస్పదంగా కనిపించినట్లయితే వెంటనే ఆధార్ అథారిటీకి కంప్లైంట్ చేయండి. ఆధార్ ఫిర్యాదుల కోసం ప్రత్యేక హెల్ప్ లైన్ నెంబర్ కూడా ఉంటుంది. మీ ఆధార్ కార్డులో అనుమానాస్పద లావాదేవీలు జరిగాయని మీరు భావిస్తే ఆధార్ అథారిటీ టోల్ ఫ్రీ నెంబర్ 1947కి కాల్ చేసి ఫిర్యాదు చేయవచ్చు. లేదా నేను ఇక్కడ మెయిల్ ఐడిని డిస్ప్లే చేస్తున్నాను, అలాగే దాన్ని డిస్క్రిప్షన్లో కూడా పెడతాను. ఆ మెయిల్కి కూడా మెయిల్ చేయవచ్చు. అలాగే మీ ఆధార్ భద్రత కోసం ఆధార్ బయోమెట్రిక్ డేటాను లాక్ చేసే వెసులుబాటు కూడా ఉంటుంది. ఆధార్ అథారిటీ వెబ్సైట్లోని లాక్ అన్లాక్ ఆధార్ ద్వారా మీ ఆధార్ కార్డులోని వేలిముద్ర, కనుపాప వంటి బయోమెట్రిక్ డేటాను తాత్కాలికంగా లాక్ చేయవచ్చు. అలాగే మీకు అవసరమైనప్పుడు అన్లాక్ చేయవచ్చు. దీనికోసం పూర్తి డీటెయిల్స్ కావాలంటే ఈ వీడియో చివరిలో
ఎండ్ కార్డ్లో ఆ వీడియోని అయితే వేస్తాను. అక్కడ నుంచి ఆ వీడియో చూస్తే మీకు దానికోసం అర్థమవుతుంది. గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, మనకి ఆధార్ కార్డ్ అనేది చాలా విలువైనది. కాబట్టి దీన్ని ఎక్కడ పడితే అక్కడ ఎవరికి పడితే వారికి ఇచ్చేయకుండా జాగ్రత్తగా ఉంచుకోండి. ఎందుకంటే మీ డేటా మొత్తం ఈ ఆధార్ తోటే ముడిపడి ఉంటుంది. అందువల్ల ఈ ఆధార్ కార్డు విషయంలో మీరు ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది. సో ఫ్రెండ్స్, మరి నేను మీకు ఈరోజు చెప్పాలనుకున్న టాపిక్ అయితే ఇది. ఈ టాపిక్ అనేది మీలో ఎంతమందికి యూజ్ఫుల్గా అనిపించిందో వాళ్ళ కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేసేయండి. అలాగే ఈ టాపిక్ అనేది మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే ఇంకొంతమందికి యూజ్ అవుతుంది అనుకుంటే వారికి కూడా షేర్ చేయండి. అలాగే ఇటువంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కావాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని యాక్టివేట్లో పెట్టుకుంటే నా నుంచి వచ్చే ప్రతి వీడియో కూడా మీ వరకు చేరిపోతుంది. ఓకే ఫ్రెండ్స్, మరొక మంచి టాపిక్తో మళ్ళీ కలుసుకుందాం. లవ్ యూ టు ఆల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.